ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భూషం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి. ఒకటి ఏంటిరా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. అందుకే మనిషికి చాలా భారాలు ఉంటాయి. ఈ పైన వచనములు అంటాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది అంట. అందుకంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. ఎందుకంటే ఆయన విమోచకుడైన దేవుడు, నీ యొక్క భారాలన్నిటినీ మోస్తున్న దేవుడు, నీ సమస్యలన్నిటినీ ఆయన తీర్చే దేవుడు. అందుకే వాక్యం అంటది, ఈ భారము యెహోవా మీద మోచు. హల్లెలూయా. అందుకే మన భారాలు దేవుడి మీద మోపినప్పుడు ఆయనే మనకి ఏమిస్తాడట? విశ్రాంతి ఇస్తాడు. ఇక్కడ ఒక మాట చూద్దాం, ఆయన ఆశ్చర్యకరుడు అని. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ఒకే ఒక్క మాట, ఆయన ఎవరట? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎప్పుడు? నువ్వు నమ్మితే. అందుకే యోహాను సువార్తలో అంటాడు, నమ్ము, దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. నువ్వు నమ్మినప్పుడే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేస్తారో నేను క్లుప్తంగా చెప్తా. ఒక 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా పాపులైన మనుషులను ఆయన పరిశుద్ధులుగా చేస్తారు. మొదటిది ఏంటంటే పాపులను పరిశుద్ధులుగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. చూద్దాం, లూకాసు వార్త 7వ అధ్యాయము 47-49 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఒక పాపాత్ముడైన స్త్రీ మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఎన్ని పాపాలు చేస్తుందో అంతగా దేవుని ప్రేమించింది. అందుకే దేవుడు అంటున్నాడు, విస్తారమైన పాపాలు చేసావు కనుక ఈ పాపాలు ఏమైపోయావు? ఇప్పుడు క్షమించబడే. ఎలా క్షమించబడ్డాయంటే ఆయన ఆశ్చర్యకరంగా ఆయన పాదాల ఎదుకు వచ్చినప్పుడు ఆయన క్షమించాడు. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. హల్లెలూయా. ఈ రోజుల్లో పాపం అనేది యేసు యొక్క రక్తము ద్వారా మాత్రమే కడగబడాలి. చాలా మంది పాపం నిమిత్తము అనేక బలి పశువులు చేస్తున్నారు, జంతువులు. కానీ ఇక్కడ ఏం చేస్తాడు? ఆమె ఎప్పుడైతే వచ్చిందో ఆమె పాపము ఒప్పుకుందంట. ఆమె యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది అంటే కన్నీరు కారుస్తుంది. కన్నీరు కారుస్తుంది, తన వెంట్రుకలతో తుడిసిందంట. ఇంకేం చెప్తుంది? ఆమె వచ్చినప్పటి నుండి కూడా యేసు ప్రభు యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. అందుకే కీర్తనలు అంటాడు 2వ అధ్యాయంలో, కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించు. హల్లెలూయా. ఇంకేం చెప్తుంది? ఆమె నూనె రాసి ఆయనకి అభిషేకించిందట. అందుకేనే దేవుడు ఏం చేశాడు? ఆమె యొక్క పాపాలను క్షమించగలిగాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు నేను అదే పాపంలో ఉన్నట్లయితే ఆయన క్షమించగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన. ఆయన యొద్దకు వచ్చేవాడిని ఎన్నడూ తోసివేసే దేవుడు కాదు. నేను పవిత్రులుగా చేయడానికే వచ్చాను, అపవిత్రులుగా చేయడానికి నేను రాలేదు. హల్లెలూయా. ఎవరైతే తన పాపాలను ఒప్పుకుంటారో దేవుడు ఏం చేస్తారు? వారిని క్షమించగలుగుతాడు. అందుకే కీర్తనలు 32:5 అంటాడు, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకున్నాను అంటాడు. హల్లెలూయా. ఈరోజు మనం పాపాలను కప్పుకోవటము కాదని ఒప్పుకోవాలి. అదే కీర్తనలు అంటాడు కదా, ఆయన పాపాలు క్షమించడానికి చిత్త మనస్సు కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరట? పాపాలు క్షమించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఆమె విస్తారంగా పాపం చేస్తుంది కనుక ఆమె విస్తారమైన పాపాలు దేవుడు ఏం చేస్తాడు?
క్షమించాడు. ఎలాగా? తన కన్నీటితో కడగటం. కన్నీటి కాల్చిందండి. తన బాధ ఎవరితో చెప్పుకోలేక యేసు పాదాల దగ్గరకు వచ్చింది. అందుకే నా ఎందుకు రండి అంటే మనమేం చేస్తాం? బాధపడితే ఇందులో కూర్చుంటాం అంటే. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ప్రార్థనపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు క్షమాపణ అనేది కలుగుతుంది. హల్లెలూయా. చూద్దామండి ఇంకొక అధ్యాయము, అదే లోకాసు సువార్త 5వ అధ్యాయము 20వ వచనములు కూడా ఒక మాట చెప్తాడు చూడండి. ఆయన వారి విశ్వాసమును చూసి, మనుషుడా నీ పాపములు క్షమింపబడినవని వారితో చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. మంచం పట్టాడు, పెరాలసిస్ రోగంతో ఉన్నాడు, పచ్చ వాయువు కలిగి ఉన్నప్పుడు ఏం చేశారట? ఆయనని ఎత్తుకొని వచ్చారట యేసు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, యేసు ప్రభు ఉన్న స్థలంలో ఖాళీ లేకపోతే ఇంటి పైకప్పు తీసి ఆ పైకప్పు కిందకి దించారు. వాళ్ళ విశ్వాసం బట్టి ఆ యొక్క రోగికి ఏమొచ్చిందట? క్షమాపణ వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు వ్యక్తిని. అందుకే పాపాలు ఏమయ్యే? క్షమింపబడి ఉన్నాయి అని చెప్తున్నారు. అందుకే మన పాపాలు మనము ఏం చేసుకోవాలి? ఒప్పుకోవాలి. అందుకే వాక్యం అంటే అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడట? కనికరము పొందుతాడని ప్రభు లేఖనాన్ని చదివిస్తుంది. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములు అంటారు చూడండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. చూడండి, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే మన పాపాలను ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నా, దేవుడికి వ్యతిరేకమైన ఎన్ని తప్పులు చేస్తున్నా దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. ఎన్ని మార్లు క్షమించాలంటే ఒక వ్యక్తిని? 70 ఏళ్ళు. హల్లెలూయా. అంటే నువ్వు పుట్టిన మొదలుకొని నువ్వు చనిపోయినంత వరకు కూడా ఒక వ్యక్తిని నువ్వేం చేయాలి? క్షమించాలి. 70 సార్లు కాదు, 70 ఏళ్ళ మార్లు. అందుకే మన దేవుడు క్షమించగలిగిన దేవుడు. అవునా కదా? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అలా చూసినట్లయితే ఇంకొక ఎపిసోడ్ స్త్రీ కూడా పట్టబడుతుంది యోహాను సువార్తలో. అనేక మంది ఆమె రాళ్ళతో కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఏమి తెలియనట్టు కిందను కూర్చొని రాసుకుంటాడు. ఒకటి అంటున్నాడు, మీలో ఎవరైతే పాపము చేయలేదో మొదటగా ఈమె మీద రాయి వేయండి అన్నప్పుడు అందరి పాపాలు కనబడుతుంది. హల్లెలూయా. మనం అనుకోవచ్చు నేను ఏ పాపము చేయట్లేదు, కానీ నిన్ను నన్ను చూసేది ఎవరు? అందుకంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి సెవియొక్కము. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తాను, కానీ వీరు నా మీద తిరగబడుతున్నారు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే లోబడనల్లని ప్రజల వైపు దినమేళ నా చేతులు చాపుచున్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన పాపాలను క్షమించు. అందుకే యేసుక్రీస్తు లోకానికి జన్మించడం జరిగింది. రెండోదిగా ఆయన అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమిచ్చే స్వస్థతనిచ్చే దేవుడు. మనిషికి ఏం కావాలి? ఆత్మ స్వస్థత కావాలి, శరీరానికి స్వస్థత కావాలి. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా ప్రాణములకు స్వస్థత కలగచే. ప్రాణం అంటే ఏంటి? హల్లెలూయా. రక్తము చెడిపోతే మనిషి క్షేమముగా ఉండలేడు, సజీవముగా ఉండలేడు. అందుకే ఒక వ్యక్తి ఆత్మకు, దేహానికి, ప్రాణములకు కూడా ఏం కావాలి? స్వస్థత కావాలి. ఎవరిస్తారు?
దేవుడు తప్ప ఎవరి హల్లెలూయా. ఎందుకంటే హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు ఆయన ఎవరంట? హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు. నీ స్థితి ఏంటో ఆయనకు తెలుసు, నీ పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. కొంతమంది బయటకి చాలా చక్కగా ఉంటారు కదా, కానీ తన శరీరం లోపల అన్నీ రోగాలు. అవునా కదా? హల్లెలూయా. నయమాన్ని చూడండి, ఒక శతాధిపతి నయమాన్, అవునా, సైన్యాధిపతి. కానీ బట్టలు వేసుకుంటే తను చాలా ఎత్తుగా కనబడుతుంది. బట్టలు తీస్తేనే తన రోగం ఏంటో తనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఇది గమనించిన ఒక చిన్నది ఏం చేసిందట, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిన్నేం చేస్తాడు? బాగు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక సైనికుడు అయ్యండి, ఒక శతాధిపతి అయ్యండి, ఒక నాయకుడు అయ్యండి, ఎవరి మాట విన్నాడు? ఇప్పుడు ఒక చిన్నదాని మాట విని ఆ ఏరియా దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అవునా కదా? ఏదైనా తర్వాత సేవకుడు వచ్చాడు ఆయన దగ్గరికి, వచ్చాడా? ఇప్పుడు చాలా మంది చూడండి, బాగా స్వస్థత వరాలున్న సేవకులు వస్తే ఆయనను బట్టి 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 ప్రార్థన చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఎందుకు? తనలో ఉన్న అభిషేకం ఆయన దగ్గరికి వచ్చేస్తే స్వస్థతలు వస్తాయి. హల్లెలూయా. కానీ ఆ సేవకుడు అలా చేయలే. ఆ గుడారం లోన నుండే మాట్లాడుతున్నాడు. యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు నువ్వేం చేయాలి? మునుగు స్నానం చేయమన్నాడా? స్నానం చేయమన్నాడా? హల్లెలూయా. స్నానం చేయమని చెప్పలే, మునుగమన్నాడు. మునగటం మీద స్నానం చేయటం. రాజు కోపపడుతున్నాడు. ఏదో నేను వచ్చాను, నా యొక్క అధికారాన్ని చూసాను, ఆయన బయటకు వస్తాడేమో, వచ్చి నా తల మీద చేయబెట్టి నాకు ప్రార్థన చేస్తాడేమో, కానీ అసలు నన్ను చూడలేదు తాను అని గర్వించాడు. గర్వించి చాలా పట్టుకొని వచ్చాడు సేవకుడికి ఇవ్వటానికి. అవునా కదా? బంగారాలు, వెండి, వస్త్రాలు అనేకమైన తెచ్చాడు, కానీ ఇది కూడా ఆయన ఆశించాడు. చూడండి, ఆయన కోపపడి వెళ్ళిపోతున్నప్పుడు నాయమాను దగ్గర ఉన్న దాసుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, నాయమాను దగ్గర ఉన్న దాసుడు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు? నువ్వు తీసుకుని వెళ్ళిన వస్త్రాలను తీసుకున్నాడా? 6 సార్లు మొదలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న దాని వల్ల నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, కోపగించి వచ్చాడు. కానీ తనతో ఉన్న దాసుని ఒక మాట వినడం వలన ఏమైపోయాడు? బాధిపడిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? శరీరానికి స్వస్థతనిచ్చాడు, తన ఆత్మకు కూడా స్వస్థత ఇచ్చాడు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మొదటిగా మన యొక్క హృదయము, అంటే మన మనస్సు ఎలా ఉండాలి? బాగుండాలి. అప్పుడే మనము శారీరకంగా స్వస్థత కలిగి ఉంటాం. మన ఆత్మ బాగోలేకపోతే మన శరీరము కూడా బలహీనమవుతుంది. హల్లెలూయా. అవునా కదా? చాలా మంది చూడడానికి చాలా చక్కగా ఉంటారు, కానీ లోపల అన్ని బాధలే. షుగర్ అంటారు, ఇంకా బీపీ అంటారు, ఇంకా లేనిపోయిన రోగాలు వస్తాయి. కానీ నువ్వు ఎప్పుడైతే మనస్సులో ఆనందించడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా నీ యొక్క శరీరానికి ఏమొస్తుంది? స్వస్థత అనేది వస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఆయన కుడి హస్తాలలో నిత్య సుఖాలు ఉన్నాయని ప్రభు లేఖనాలు చదివిస్తున్నాయి. మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ప్రభువులో మనం ఆనందించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడమండి, ఒక మాట చూసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనం చదువుతాము. గుడ్డివాడు చూచుటైను జన సమూహమును చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమను పరిచింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమవుతున్నారంట? గుడ్డివారు చూస్తూ ఉన్నారంట, మూగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు. ఎవరు చేస్తున్న కార్యాలు ఇవి? యేసు ప్రభు చేస్తున్న ఆచార్య ప్రభు లేఖనాలు మనకు చదివిస్తున్నాయి. హల్లెలూయా.
మార్కు అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 2 నుండి 10వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఎవరుంటారట? ఒక కుంటివాడు కనబడుతున్నాడు. అవును కదా? చూడండి, కుంటివాడు ఆ దేవాలయంలో ఉంటున్నప్పుడు పేతురు యోహాను వెళ్ళి యేసు నామములో నడువు అన్నప్పుడు ఏం చేస్తాడు? లేచి నడవకుండా చూసి అందరు ఏమైపోయారట? ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. దేవుడు ఏం చేసేవాడు? అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఆయనకే అంటాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీకు ఏం కలుగుతుంది? స్వస్థత. స్వస్థపడాలి. మొదట ఏం స్వస్థపడాలంటే నీ హృదయము స్వస్థత కావాలి. హృదయము అన్నిటికన్నా ఘోరమైనది, అది బహు వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? అందుకే నా కుమారుడా, నీ హృదయము నీ వాక్యము దాన్ని భద్రంగా దాచుకో. మనిషి పాపం చేసేది హృదయము నుండి. హల్లెలూయా. ఈ హృదయంలో వచ్చిన ఆలోచన ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుండి మొత్తం బాడీ అంతా పనిచేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీకు స్వస్థత కావాలి. అవును కదా? ఆత్మకు, దేహానికి, ప్రాణానికి కూడా స్వస్థత కావాలి. హల్లెలూయా. మూడవదిగా చూస్తున్నప్పుడు ఆయన నశించిపోయే వారిని రక్షించడానికి వచ్చినట్టు. ఎవరి కోసం వచ్చాడట? నశించిన వారి కొరకు వచ్చిన దేవుడు, పాడైపోయిన వారి కొరకు వచ్చిన దేవుడు. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించేటకు మనుష్య కుమారుని లోకానికి వచ్చాడు. ఈ రోజుల్లో చాలా మంది చూడండి, చిన్న చిన్న పిల్లలకు కూడా మత్తుకు బానిసలైపోతారు. అవునా? ఎంతమంది మత్తుకు బానిస్తారు, డ్రగ్స్ అలవాటు పడిపోయి. నిన్నే నేను వార్తలు చూసా, వైజాగ్లోనగా భయంకరమైన ముఠ తయారైంది. హల్లెలూయా. అనేక అలవాట్లకు బానిసలైతున్నారు. ఎవరు? యవ్వన బిడ్డలు. వీళ్ళందరూ నశించిపోతున్నారు. అందుకే యవ్వనస్తులు బలవంతుల చేతిలో బాణములు అంటున్నారు. దేవుడికి యవ్వనస్తులే కావాలి, అపవాదికి కూడా యవ్వనస్తులే కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ముసలి వారిని ఎవరైనా తీసుకుంటారా? ఒక ఉద్యోగానికి పిలిచారనుకో, ఇంత వయసు నుండి ఇంత వరకు ఉండాలి. ఆ వయసులో ఒక రోజు ఎగస్ట్ అయినా నిన్ను యాక్సెప్ట్ చేస్తారా? హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పని చేసే సామర్థ్యం నీకున్నా సరే ఏం చూస్తారు అక్కడ? నీ వయసుని చూస్తారు. అవునా కదా? హల్లెలూయా. కానీ యేసు ప్రభు వయసుని చూస్తే దేవుడు కాదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు కావాలి. అందుకే వాక్యం అంటుంది, 99 మంది అనీతిమంతుల కన్నా మారు మనసు పొందిన ఒక పాపి విషయంలో దేవుడు శాంతిస్తాడు. హల్లెలూయా. చూద్దాం, ఒక మాట చూద్దాం. లూకాసు వార్త త్వర క్లోజ్ చేస్తాం. 4:15వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 మందిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతక వెళ్ళడా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మీలో 100 గొర్రెలు ఉంటే 99 ఒకటి తప్పిపోయినప్పుడు 99 పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కొనకట వెతుకుతాడు. అవునా కదా? హల్లెలూయా. యేసుక్రీస్తుకి మనం అందరము కూడా ప్రియమైన పిల్లలం. ఏ ఒక్క ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే మీ హృదయములను కలవరపడనీయకూడదు. నేనున్న స్థలంలో మీరు ఉండలాగున్నా మీ కొరకు నేను స్థలాలను సిద్ధపరుస్తున్నాను. నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు నిన్ను పరలోకానికి తీసుకున్నాను, ఆస్తిపాస్తులు నిన్ను పరలోకానికి తీసుకున్నాను, స్నేహితులు, బంధువులు నీకు పరలోకానికి తీసుకున్నాను. నీ స్థితిని మార్చే దేవుడు
ఆ యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆయనే నిన్ను ఆ నిత్య రాజ్యానికి తీసుకెళ్ళిన దేవుడు. అందుకే నశించిన దాన్ని నేను రక్షించడానికే వచ్చాను. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాను చూడండి. ఏదైనా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎలా ఉన్నామంట? భక్తిహీనంగా ఉన్నాం. అంటే పాడైపోయే మన స్థితి అంతా. అందుకే ఆయన నీ కొరకు నా కొరకు మన జీవితాలు బాగు చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని ప్రభు లేఖనాలు మనకు చదివిస్తున్నాయి. ఇంకొక మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. హల్లెలూయా. దేవుడు ప్రేమించాడా? మనం దేవుని ప్రేమిస్తాం. దేవుడే మనల్ని ప్రేమించాడు కనుకనే ఆయన మన మధ్యకు పంపించాడు. ఎందుకు? ఏ వ్యక్తి నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు కనుక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు అందుకనే వచ్చాడు. మనం అంతా అనుకుంటాం క్రిస్టమస్ అంటే ఏదో వండుకొని తినేస్తే కదా. క్రిస్టమస్ వస్తే చాలు అంటే అందరు ఏం చేస్తారు? గిన్నెలుగా ఉంటారు, సున్నాలు వేస్తారు, కొత్త బట్టలు కొనుక్కుంటారు, పిండి వంటలు వండుతారు. అదే క్రిస్టమస్. అసలు క్రిస్టమస్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి మార్పు చెందటం. అది నిజమైన క్రిస్టమస్ అంటే. హల్లెలూయా. ఆనందము ఒక్కరోజు కాదండి. ఎప్పుడు ఉండాలి క్రైస్తవుడికి ఆనందము? ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా నువ్వు ఆనందించినప్పుడే అది నిజమైన క్రిస్టమస్. ఏదో వండుకుంటే ఆడంబరాలు చేసుకుంటే క్రిస్టమస్ కాదు. ఒక వ్యక్తి సంపూర్ణంగా మార్పులోకి రావాలి, అది నిజమైన క్రిస్టమస్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడట? ఆశ్చర్యకరుడుగా వచ్చాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు మనం చూసాం. 3. ఒకటి ఏం చేశాడు? పాపులను పరిశుద్ధులుగా చేశాడు. రెండోదిగా అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా చేశాడు. మూడోది నశించిన దాన్ని రక్షించడానికే వచ్చాడు. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవునికి మొదలుపెడితే నీ జీవితంలో ఆయన ఏం చేస్తాడు? ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఎందుకు అంటే ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? మోస్తూ. హల్లెలూయా. అందుకే ఒక మాట అంటాడు, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగాను అర్పణగాను తన జీవితం ఏం చేశాడు? నీ కొరకు నాకు కల్పించాడు. ఎందుకు? ఆయన లాగా మనము జీవించాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నా ఈ యొక్క శుభవేళ సమయంలో నీ స్థితి నా స్థితి ఏమవ్వాలి? మార్పించాలి. సంపూర్ణమైన మారు మనసులోకి వచ్చినప్పుడే అదే నిజమైన. హల్లెలూయా. ఈ సంతోషం మనకు ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇంకొక మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.